అంతే జీరో చేసి మన కొంప పూర్తిగా మునిగింది కదా. ఆ రానాగాడు కార్మికుడి వేషంలో వచ్చి మన కంపెనీని పేరు చేశాడు. యుగంతా అంటే ఫ్యాక్టరీలో కార్మికులు చాలా మంది మరణించి ఉంటారు. లేదు లేదు, బాంబు పెట్టడానికి 10 నిమిషాల ముందు మన సెక్యూరిటీ ఆఫీస్కి ఫోన్ చేశాడు. కంపెనీలో బాంబు పెట్టాం, అందరూ చనిపోతారు, వెళ్ళిపోండి అంటే ప్రాణభయంతో తలో దిక్కుగా వెళ్ళిపోయారు. మనము ఆ వానాగాన్ని తక్కువ అంచనా వేసాం. వాడిని మనం అప్పుడే మట్టి పట్టించాల్సింది. అసలు వాడికి ఇంతకాలం టైం ఇవ్వడమే చాలా తప్పు చేసాం. ఏం చేయమంటున్నారు ఇందా? ఆ ప్రతాప్ గారు నా చెల్లెల రేఖకు కాబోయే మొగుడు. కాకపోతే వాళ్ళే చంపి అప్పుడే ప్రభుత్వానికి నేనుంటూ నా సవాలుంటూ చూపించేవాడిని. ప్రభుత్వాన్ని వెనకాడలో పెట్టడానికి ఆ కుమార్ రాజా గారిని మనం కిడ్నాప్ చేశాం. పైపెచ్చు విడిపించడానికి ఆ ప్రతాప్ గారిని ఈ ప్రభుత్వం. అప్పుడే మనకు చుక్కదైంది మన. కాకపోతే ఆ ప్రభుత్వం మనల్ని ఏం చేయలేదు. మనం మేడ మేషాలు లెక్కించి కూర్చుంటే సరే ఇవ్వందా, జరిగిన దాన్ని జరిగిపోయింది, ఎలాగో జరగవలసిన దాన్ని ఎలాగో చూడు ఇవ్వందా. సరే మనం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆ రానాగాన్ని అంత చేయడం మనకు చాలా చాలా సహజమైన పనిగా. అదేదో వేగం చెయ్యకుండా లేకపోతే చెరువు చెప్ప పట్టుకొని అడుక్కోవడానికి వెళ్ళిపోవాలి. సహనం కూడా ఒక అత్తుంటుందిరా. ఆ సహాయం పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు ఈ యుగం ఏంటో వాడికి చూపిస్తాను రా. ఆ జీవగాడు ఏం చేస్తున్నాడు ఇంకా? నువ్వు చెప్పే ఆ పేదరి గారి చెల్లెలు చూడు లక్ష్మి, మీ అన్నయ్య పీటర్ గారు మాకు చాలా